నమస్తే. అసలు ఏంది ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంది? అసలు ఎందుకు ఏమైంది? యాక్చువల్గా మేము కొనుక్కుంటే ప్లాట్ని జంగయ్య యాదవ్ కబ్జా పెట్టి ఒక 25 ఇయర్స్ నుంచి మమ్మల్ని ల్యాండ్లోకి రాకుండా ఆయన అడ్డుకుంటున్నాడు. కాబట్టి మేము ఏంటంటే కోర్టుకి వెళ్ళాము. తర్వాత మన ప్రజా నేతల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఎవరి సహకారం మాకు దొరకడం లేదు, మా భూమి మాకు అందడం లేదు. కాబట్టి మేము ఈ పత్రికేయుల మీటింగ్కి వచ్చాము. మేము ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు అసలు కబ్జాలు అతను? కబ్జాలు అంటే 2008 2010 అలాగ అప్పటి నుంచి కబ్జాల్లో ఉన్నాడు ఆయన. కబ్జాలు ఉన్నాయి అంటే బెదిరిస్తున్నాడా? మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎలాగంటే మేము అక్కడ పునాదులు తీసి ఇల్లు కట్టుకోవడానికి వెళ్తే ఆ పునాదులు మూసేసి మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. మా సభ్యుల్లో ఈ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు కదా, మాతో ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరిని కొట్టడం కూడా జరిగింది. మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగింది. ఆ మ్యాన్ హ్యాండ్లింగ్ జరగడంతోనే మేము ఆగిపోయాము. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మాకు పోలీస్ సపోర్ట్ దొరకలేదు. వాళ్ళు ఆయనకి సపోర్ట్ చేశారు. ఆయనకి సపోర్ట్ చేసి వాళ్ళు చెప్పారు మాకు ఓపెన్గా పోలీసు వాళ్ళు ఏంటంటే ఇది కేసులో ఉంది ల్యాండ్, మీరు అడుగు పెట్టవద్దు అన్నారు. కానీ ఆయన మాత్రం ఆయన పనులు ఆయన చేసుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని అడుగు పెట్టడం లేదు పోలీసు వాళ్ళు. కరెక్ట్ న్యాయం అనుకుందాము. కేసులో ఉంది ల్యాండ్, మేము వెళ్ళకూడదు, ఎంటర్ అవ్వకూడదు. మరి ఆయన ఎట్లా చేసుకున్నాడు? అందులో కేసులు ఉన్న ల్యాండ్లో ఆయన దాన్ని ఫెన్సింగ్ వేయడం, మొక్కలు నాటడం, ఇటువంటివన్నీ చేస్తాడు. తర్వాత అది ఒకసారి లేఅవుట్ అయిన ల్యాండ్కి పట్టా వచ్చింది, పాస్బుక్ ఇచ్చింది గవర్నమెంట్. లేఅవుట్ అయిన ల్యాండ్కి పాస్బుక్ ఎలాగొస్తుంది? ఇప్పుడు అది అగ్రికల్చర్ ల్యాండ్ కాదు కదా, కాదు కదా, లేఅవుట్ అయిపోయింది కదా. లేఅవుట్ అవుతే అది రెసిడెన్షియల్ ఏరియా కదా, మరి దానికి పాస్బుక్ ఎలాగొచ్చింది? అలాగే ఇప్పుడు అది మాకు హక్కు లేకుండా వాళ్ళు దాన్ని మాది ఇది అని చెప్పి మాకు ఎదురు తిరుగుతున్నారు. ఆయన రాజకీయ పార్టీ నాయకుడా? ఆయన కాంగ్రెస్ పార్టీలో ఫుల్ ఆయనకి సపోర్ట్. ఓకే, అంటే ఇప్పుడు మరి కాలనీ వాసులు అందరు కలిసిపోయి అడిగితే అసలు ఏమంటారు? అసలు అక్కడ ఏం జరుగుతుంది? సమాచారం ఏం చెప్తారు? కాలనీ వాసులకి ఏంటంటే ఈ ల్యాండ్ ఒక బిట్టు, ఒక 5-6 ఎకరాల బిట్టు. ఈ 5-6 ఎకరాల బిట్టులో కంప్లీట్గా లేఅవుట్లో ఎవరిని ఇల్లు కట్టనివ్వలేదు ఆయన. సో కాబట్టి ఇంకా ఆయన అడిగేవాళ్ళు లేరు కదా. మేమైతే ఒక 20 మంది 30 మంది మేము వచ్చి అది ఏదైనా చేద్దాం అనుకుంటే మమ్మల్ని చేయకుండా మేము ఒకసారి మల్లారెడ్డి సపోర్ట్తో కూడా వెళ్ళాము. మల్లారెడ్డి సపోర్ట్తో కూడా వెళ్తే కూడా మమ్మల్ని అక్కడ అడుగు పెట్టనివ్వలేదు ఆయన. అది మల్లారెడ్డి గారికి కూడా తెలుసు. ఎవరు TRS BRS మల్లారెడ్డి గారికి కూడా తెలుసు. ఎక్కడ ఇది? బోడుప్పల్లో జరుగుతుంది ఇదంతా? బోడుప్పల్లో లెక్చర్ ఉంది, దానికి ఎదురుగా ఉంటుంది ఈ బిట్టు. ఈ 5-6 ఏకర్స్ బిట్. ఈ సెక్రటరీ చనిపోయడానికి షాక్తో హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హార్ట్ అటాక్తో చనిపోయాడు ఆయన. సెక్రటరీ ఆయన ఏమైందంటే భయపడి చనిపోవడం జరిగింది. ఇలాగే ఒకళ్ళిద్దరు చనిపోయి కొంతమంది సిక్కారు. ఇప్పుడు నా ఏజ్ వస్తే తెలుస్తుంది కదా, ఇప్పుడు 72. ఆయన ఇంకా 50 years 60 years ఆయన ఓల్డ్. ఆయన చనిపోయాడు. అలాగే ఇంకో ఆయన ఉన్నాడు 76 80 years ఉన్నాయి, ఆయన రాలేకపోతున్నాడు. ఇలాగేమిటంటే మేమంతా ఎంప్లాయీస్, రిటైరీస్. కాబట్టి మేము ఎవరు ఏమీ చేయలేము అనే దృష్టితో ఆయన దాన్ని ఆక్యుపై చేశాడు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉందని అండతోటైనా ఇవన్నీ చేస్తున్నా అతను? అంతే కదా. ఇప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉండబట్టే మేమేం చేసినా అది అక్కడ నెరవేరడం లేదు. ఇప్పుడు ఎవరు ఆయన హైడ్రా కమిషనర్ దగ్గర నేను వెళ్ళలేదు కానీ మా వాళ్ళు అందరూ వెళ్ళారు. ఆయన చెప్పారట, ఎవరు రంగనాథం గారు కదా ఆయన పేరు, ఆయన చెప్పారట జంగయ్య యాదవ్ ఇది నీది కాదు, వాళ్ళదే, వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి ఇచ్చాయని చెప్పారట ఆయన. మళ్ళీ తర్వాత ఒక 5-6 రోజులకి మాట మారిపోయింది. అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయా? పేపర్స్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా? పక్కా రిజిస్ట్రేషన్ మా దగ్గర. మా టైటిల్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఈ ల్యాండ్లో మాకు రిజిస్ట్రేషన్ జరగదు కదా, మాకు టైటిల్ రాదు కదా. టైటిల్ ఉంది మాకు.
ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు అల్టిమేట్గా ఆయనకు? మా మా న్యాయమైన హక్కుని మాకు లభించేటట్టు చేయాలి. ఆ భూమి మాది, మేము కొనుక్కున్నాము, మేము కష్టపడి డబ్బు పెట్టి కొనుక్కున్నాం. దాన్ని కబ్జాదారుల చేతుల నుంచి విడిపించి మాకు హక్కు మాకు భుక్తమయ్యేటట్టు చేయాలి. ఓకే, అది మా కోరిక. ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.